హాఫ్ ఇంచ్ పైన కింద పట్టి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకు 1.5 పడుతుంది. ఆ 1.5 కోసం మనం 2 ఇంచెస్ కంపల్సరీ. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు వచ్చేసి మనం డ్రెస్ కోసం చార్ట్ పేపర్ ఎలా రెడీ చేసుకోవాలి, కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి కొలతలు తీసుకోవాలి అనేది పూర్తిగా వీడియోలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నడుము సైజ్, నడుము ఎంత ఉంది అన్న చూసుకుంటాం. తర్వాత చెస్ట్, నెక్, భుజం, హ్యాండ్స్, ఆర్మ్, టోటల్ టాప్ ఎంత, టోటల్ ఎంతన్నా కానీ దానికైతే 2 ఇంచులు యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచ్ పైన కింద పట్టి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకు 1.5 పడుతుంది. ఆ 1.5 కోసం మనం 2 ఇంచెస్ కంపల్సరీగా తీసుకోవాలి, ఎలాంటి టైప్ డ్రెస్లకైనా కానీ. అయితే ఇక్కడ మీరు వచ్చేసి నెక్ కోసం తీసుకునేటప్పుడు టోటల్ భుజాల నెక్ ఎంతైతే వస్తుందో దాంట్లో సగానికి మనం మార్కింగ్ తీసుకోవాలి. ఆ సగం మార్కింగ్ని నెక్ హై నెక్ అనుకోండి, ఇక్కడ విత్ పెరుగుతుంది. ఒకవేళ డీప్ నెక్ అనుకోండి, ఇటు సైడ్ పెరుగుతుంది, ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. నెక్ వెడల్పు తగ్గిపోతుంది, పొడవు పెరుగుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. లేదంటే మాత్రం ఇక్కడ మిస్టేక్ జరిగితే మీరు ఎంత మంచి డ్రెస్ కుట్టినా భుజాలు జారిపోతాయి, మళ్ళీ మీకు ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. లేదు అనుకుంటే ఒకవేళ హై నెక్ అనుకోండి, ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి దీన్ని కూడా 8 ఇంచెస్ దగ్గరే తీసుకోవాలి. ఎందుకంటే ఇది హై నెక్ అయితే. ఒకవేళ హై నెక్ కాదనుకోండి 6 ఇంచెస్ సరిపోతుంది. హై నెక్ అంటే ఇక్కడ మనకు క్లాత్ ఏమవుతుందంటే క్లాత్ ఇటు పైకి పెరుగుతుంది. ఇటు క్లాత్ పైకి పెరుగుతున్నప్పుడు ఇటు లెంత్ కిందికి తగ్గాలి. అర్థమవుతుందా? ఇటు పైకి పెరిగినప్పుడు ఇటు లెంత్ కిందికి తగ్గాలి. లేదు ఇటు లెంత్ ఇలానే ఉందనుకోండి, ఆ డ్రెస్ సరిపోదు. భుజాల దగ్గర, ఇక్కడ పైన ఆమ్ దగ్గర మొత్తం ముడతలు వచ్చేస్తాయి, డ్రెస్ పాడైపోతుంది. ఇక్కడ చాలామంది నేర్చుకునేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నెక్ పెరిగినప్పుడు ఇక్కడ తగ్గించుకోవడం మర్చిపోతారు. అలా చేయొద్దు. ఇక్కడ పెరిగింది అంటే ఇది ఇటు కిందికి దిగాలి. ఇప్పుడు ఇది హై నెక్ కాదు కాబట్టి మీకు డ్రాయింగ్ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. డీప్ నెక్ అయితే 6 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత మనకి భుజాల దగ్గర నుంచి 10 ఇంచెస్ ఎక్కడికైతే వస్తాయో అక్కడికి ఒక లైన్ వేసుకోవాలని. 10.5, 10, 9 ఇంచెస్ అయినా పర్వాలేదు. ఇది కొంచెం హైట్ పర్సన్ కాబట్టి మనకి టోటల్ పొడవు ఎంత అనుకున్నాం, 42 అనుకున్నాం. 40 ఖర్చులతో కలిపి 42 అనుకున్నాం కాబట్టి 10.5 దగ్గర పెట్టి, ఒకవేళ షార్ట్ అనుకోండి 9, 9.5 అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది 10.5 ఇంచెస్ దగ్గర నుంచి అక్కడి నుంచి మనకి చెస్ట్ కొలత ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఈ లోపలనే మనకి చెస్ట్ పార్ట్ ఇక్కడ రావాలన్నమాట ఎగ్జాక్ట్గా. తర్వాత భుజాల దగ్గర పైనుంచి కింద 14 ఇంచ్ వరకు నడుము ఫిట్టింగ్, నడుము మార్క్ అంటాం కదా, ఇక్కడ ఫిట్టింగ్ అనమాట. ఒకవేళ ఇది లావుగా ఉన్న పర్సన్ అనుకోండి కొంచెం వెడల్పు జరుగుతుంది. ఒకవేళ స్లిమ్గా ఉన్న పర్సన్ అనుకోండి ఇలా మంచి షేప్ వస్తుంది. మనకు డ్రా వేసేటప్పుడే అర్థమైపోతుంది ఇలా పర్సనాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. అక్కడి నుంచి 14 ఇంచెస్ నుంచి కిందికి వచ్చేసరికి 9.5 ఇంచెస్, ఇక్కడికి వచ్చేసరికి హిప్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేయాలి మనం. ఇక్కడ వాళ్ళది ఎంత వస్తుందో చూసుకొని కొలతను బట్టి వేయాలండి. నేను ఇక్కడ ఓన్లీ పొడవు కొలత మాత్రమే 42 అని చెప్పాను, కానీ కింద ఏ కొలతలు నేను మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మీరు ఏ డ్రెస్ కట్ చేసుకున్నా మీకు ఈజీగా ఉండాలి. ఇక్కడ కొలతలు మీరు అర్థమవుతాయని నేను ఇలా పెట్టాను అనమాట. ఈ లెంత్లు మాత్రం మారవండి. ఇక్కడ భుజాల దగ్గరకు వచ్చేవరకు 10.5 వస్తుంది. లేదు 9 ఇంచెస్ తీసుకున్నారనుకున్న వారు ఇక్కడ 1 ఇంచ్ పైకి జరపండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి జరపండి సరిపోతుంది. ఇక్కడ లాంగ్ పైన నుంచి కిందికి వచ్చేవరకు 21 ఇంచెస్ వస్తుంది. 21 ఇంచెస్ దగ్గరికి ఎండ్ అయిపోతుంది. ఎంత హైట్ పర్సన్స్ అయినా. కింద ఈ కట్స్ ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ కింద కట్స్ కొంతమంది మోకాల దాకా వేస్తారు, కొంతమంది మోకాల పైకి వేస్తారు, మోకాల కిందికి వేస్తారు. మినిమం మామూలుగా కుర్తీలకైతే 12 ఇంచులు సరిపోతుంది. మనకి హిప్ నుంచి కిందికి వచ్చేసరికి 12 ఇంచెస్ ఉంటే ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. ఇంకా వాళ్ళకి కావాలి అంటే వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం మనం చేయొచ్చు. ఇక్కడ హిప్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 1 ఇంచ్ ఉండాలండి. ఇక్కడ ఖర్చుల కోసం 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1.5 పెట్టుకోవాలి. మనం హ్యాండ్ రౌండ్ పార్ట్ దిద్దేటప్పుడు 1.5 దగ్గర తీయాలండి. 6 ఇంచెస్ నుంచి 1.5 దగ్గర తీసిన తర్వాత హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. ఫ్రంట్ పార్ట్ పైకి ఉందనుకోండి, బ్యాక్ పార్ట్ కిందకు ఉందనుకోండి. అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా, లోతు తీసినప్పుడు ఇక్కడ మనకు సెట్ అయిపోతుంది. లేదు హై నెక్ అనుకోండి, రెండింటికి లోతు మారుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ స్లీవ్స్కి వచ్చేసరికి 3/4 స్లీవ్స్ అంటాం కదా. 3/4 స్లీవ్స్ అంటే మనకు మోచేతుల దాకా వస్తే అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. దీనికి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఉండాలండి. ఏ సైజు వాళ్ళకైనా సరే 3.5 ఉండాలి. బాగా సన్నగా ఉండి చిన్నగా ఉండే హైట్ పర్సన్ వాళ్ళైతే, చిన్నపిల్లలకు సంబంధించిన వాళ్ళకైతే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి మాత్రం 3.5 ఉంటుంది. ఇది 2XL అండి. 2XL సైజు ఎవరికైనా వస్తుంది ఇది. అందుకని నేను 2XL సైజులో చూపిస్తున్నాను. చాలామంది ఎల్ వాళ్ళంటే చాలా సన్నగా ఉంటారు, XL అంటే మీడియం. 2XLకి మించి ఉండేదంతా పెద్ద సైజుగా. ఆ పెద్ద సైజు అంటే మనకి ఇక్కడ సైజు లెంత్ పెరుగుతుంది, ఇక్కడ ఈ లెంత్ కూడా పెరుగుతుంది. ఇలా స్క్వేర్ పార్ట్లో వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఈ పైన వాళ్ళకి ఎలా ఉందో కిందకు వచ్చేసరికి పొట్ట ఉంటుంది. ఈ పొట్ట దగ్గరకు వచ్చేసరికి భుజం పై నుంచి కింది వరకు కూడా స్ట్రేట్ లైన్ స్కేల్ తోటి గీసినట్టుగా రావాలి వాళ్ళకు. లేదంటే పొట్ట వికారంగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళకి డ్రెస్ అలా సెట్ చేస్తాం. మామూలుగా స్లిమ్గా ఉన్న పర్సన్స్కి అయితే, ఒక రకంగా ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఈ టైప్ ఎవరికైనా సెట్ అయిపోతుంది. నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చాలామంది. లైక్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళకి కూడా మోటివేషన్గా ఉంటుంది. నాకు కూడా ఎంతమందికి వెళ్తుంది అన్నది ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రజెంట్ పిల్లలు ఖాళీగా ఉంటారు ఇంట్లో. అలా పిల్లలు ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక వర్క్ నేర్చుకోవచ్చు. వీళ్ళకి ఇలాంటివి వాళ్ళు ఫ్యాషన్గా చేసుకోవాలన్నా కానీ వాళ్ళకి ప్రాపర్గా బాగా ఉపయోగపడతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను.